పులులను చంపింది పశువుల కాపరులే. పశువుల మీద దాడి చేసి చంపుతున్నారనే కోపంతో విష ప్రయోగం. 8 మంది గిరిజనులను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు. వీరిలో 2 మైనర్లు. దారిగాం అడవిలో సీన్ రీకన్స్ట్రక్షన్. నిందితులను విడిచిపెట్టాలని ఫారెస్ట్ ఆఫీస్ ను ముట్టడించిన 3 గ్రామాల ప్రజలు. 2 మైనర్లను విడిచిపెట్టిన అధికారులు. ఇగో ఈ పులి మాత్రం కనిపిస్తలేవంటే ఈ 2 పులులు చచ్చిపోయినాయి. పులులను కూడా గుర్తుపడుతున్నారు కానీ మనుషులను గుర్తుపడతారు. సరే, ఓకే, గుర్తుపట్టడం సంతోషం. అయితే ఇక్కడ మనం ఒక 2 విషయాలు చర్చించుకోవాలి. ఇక్కడ విషయం ఏమైందంటే, నిజంగా పులులను చంపింది పశువుల కాపరులే. వాళ్ళ పైన కేసులు పెట్టాలి, లోపల తీసుకువేయాలని చెప్తే 2 మైనర్లు ఉన్నారు, తర్వాత ఒక ఆయన ఉంటాడు, పెద్ద ఆయన ఉన్నాడట, తీసుకుపోయి లోపల వేసిండ్రు. అయితే నిజంగా మరి ఇప్పుడు ఇక్కడ 2 ఉంటాయి. న్యాయ సంకటం వచ్చినప్పుడు ఇట్లా సంకటం వస్తుంటుంది అన్నట్టు ఒక్కోసారి. నిజంగా ఇక్కడ ఎవరైతే గ్రామాల్లో నివసిస్తున్నటువంటి ఆ బిడ్డలు ఉన్నారో వాళ్ళను తాము రక్షించుకోవడం కూడా ఒక అవసరము. అంటే మనుషులు చచ్చిపోయినా సరే కానీ పులులు పెరగాలనే అది కరెక్ట్ కాదు అనేది కొంతమంది వాదన. మరొక వైపు ఏంటంటే, వన్యప్రాణులన్నీ కూడా అంతరించిపోతూ ఉన్నాయి. ఈ అంతరించిపోతున్నటువంటి వన్యప్రాణులకు సంబంధించి మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనికోసం చెప్పేసి వేరే దేశాల నుంచి కూడా వన్యప్రాణుల్ని, చిరుత పులుల్ని అవన్నీ కూడా తెచ్చి మనం సాదుకుంటున్నాం, మంచిగా ఉన్నది. అయితే ఇక్కడ పులులను ఉంచాలన్నా అంటే నిజంగా ఇప్పుడు ఏమవుతుందంటే, అసలు యాక్చువల్ ఇక్కడ జరిగింది ఏంటంటే, అక్కడ పులులు వచ్చేసి పశువుల కాపరి ఎవరైతే ఉంటారో వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నాయి. తర్వాత అక్కడ ఉన్నటువంటి పశువులపైన దాడులు చేస్తూ ఉన్నాయి, ఊర్లలోకి వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఏం చేయాలని చెప్పేసి అనుకుంటే, చనిపోయినటువంటి ఆవు తర్వాత బర్రె ఉంటాయి కదా, ఆ బర్రెల కావులకు ఇంత విషయం పెట్టేసి ఆడ పెట్టిరంట. పెడితే అవి 2 చచ్చిపోయినాయి. అయితే దీని మీద కేసు పెడతా ఉన్నారు. సరే, అది న్యాయపరంగా కొన్ని రకాలుగా ఉంటుంది, నైతికంగా ఆలోచిస్తే ఒక రకంగా ఉంటుంది. మరి దానిపైన ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కానీ పులులను కాపాడుకోవాలి, కానీ మనుషులను కూడా కాపాడాల్సిన అవసరం మాత్రం 100% ఉన్నది.